ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య ప్రణీత మనుచరిత్ర ప్రబంధం 8వ భాగం 5/4/25. ఒక సిద్ధుడు ప్రవరాక్షుడి ఇంటికి రావడం, అతిథి సత్కారా చేసి భోజనాలు పెట్టడం. ఆయన భోజనం చేసిన తర్వాత ఇద్దరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఏమేం చూశారు అని అడగటం. దానికి ఆయన సమాధానం ఇప్పుడు ఏం చెప్తున్నాడో ఓ చతురాస్య వంశ కలశోదధి పూర్ణ శశాంక తీర్థయాత్రాచనశీలిని జనపదంబులు పుణ్యనదీ నదంబులు చూచితి అందునందుగల చోద్యములను కనుగొంటి ఆపటీరాచల పశ్చిమాచల హిమాచల పూర్వ దిశాచలంబుగా. ఇది కూడా అద్భుతమే. ఓ చతురాస్య వంశ కలశోదధి పూర్ణ శశాంక తీర్థయాత్రాచనశీలనై జనపదంబులు పుణ్య నదీ నదంబులు చూచితి అందునందుగల చోద్యములున్ కనుగొంటిని ఆపటీరాచల పశ్చిమాచల హిమాచల పూర్వ దిశాచలంబులు. ఓ చతురాస్య బ్రహ్మయొక్ వంశ కులమనేటువంటి కలశోదధి పాల సముద్రానికి పూర్ణ శశాంక పూర్ణచంద్రుడా తీర్థయాత్రాచనశీలనై తీర్థయాత్రలు చేయటంలో ప్రఖ్యాతమైన స్వభావం కలవాడినై, అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడినై, జనపదంబులు దేశాలు పుణ్య నదీ నదంబులు పవిత్రాలైన నదులు ఉపనదులు తూర్పు నుంచి ప్రవహించేవి, తూర్పు పడమటి నుంచి తూర్పుకు ప్రవహించేవన్నీ నదులు, పడమటికి ప్రవహించి తూర్పు నుంచి పడమటికి ప్రవహించి సముద్రంలో కలిసి పడమల నుంచి ప్రవహించి తూర్పు పడమటి నుంచి తూర్పుకు ప్రవహించేవి నదులు. హిమాలయ పర్వతం నుంచి వస్తున్నాయి అవన్నీ నదులు. అలాగే తూర్పు నుంచి పడమలకు ప్రవహించేవన్నీ నద. ఆపటీరాచల అంటే మలయ పర్వతం మొదలుకొని, అంటే మొదలు, ఆపటీరాచల అంటే మలయ పర్వతం మొదలుకొని పశ్చిమాచల సూర్యుడు అస్తమించే అస్తాచలం, హిమాచల హిమవత్ పర్వతం, పూర్వ దిశాచలం అంటే సూర్యుడు ఉదయించే తూర్పు పర్వతం ఉదయ పర్వతం కలిగేటట్లు ఈ 4 పర్వతాలు చుట్టొచ్చేటువంటి దిశాచలంబులను చూశారు. అందునందుగల అక్కడ ఉన్న చోద్యములను వింతలు విశేషాలన్నీ కనుగొంటిని చూశాను. ప్రవరుని యొక్క కుల స్వభావాన్ని చెప్పడానికే ఆ చతురాస్య కలశోదధి పూర్ణ శశాంక అన్నారు. అలాగే ఇంకేం చెప్పారు. కేదారేసు భజించితన్ శిరమునన్ కీలించితన్ హింగుడా పదాంభోరుహముల్ ప్రయాగ నిలయున్ పద్మాక్షు సేవించితన్ యదోనాథ సుతా కళతృబదరీ నారాయణున్ కంటి ఈ ఆదేశం వననేల చూచిది సమస్తాశావకాశంబునల్. మళ్ళ కేదారేసు భజించితిన్ శరమునన్ కీలించితిన్ ఇంగుళా పదాంభోరుహం ప్రయాగ నిలయున్ పద్మాక్షు సేవించితిన్ యదోనాథ సుతా కళతృబదరీ నారాయణున్ కంటిని ఈ ఆదేశం వననేల చూసిది సమస్త ఆశ అవకాశం. ఆశ అంటే దిక్కులు కనుక కేదారేశ్వరుణ్ణి భజించా. ముందు కేదారంకి వెళ్ళా, అదే బదరి ఉంటుంది పక్కన, ఒక పక్క కేదారం ఒక పక్క బదరి. అక్కడికి వెళ్ళి సేవించా. ఇంగుళా పదాంభోరుహం ఇంగుళాదేవి యొక్క పాద పద్మాలకు శరమున్ తల వంచి కీలించితిన్ ఆమె పాదాలు తలపై ధరి సాష్టాంగ నమస్కారం చేశారు.
ప్రయాగ నిలయం ప్రయాగలో ఉండేటువంటి పద్మాక్షున్ మాధవుణ్ణి ప్రయాగ మాధవ క్షేత్రం అక్కడ సేవించి భజించ యాదోనాథ సుతా కళత్రున్ లక్ష్మీ ప్రియుడైనడువన్ సముద్రుడి పుత్రిక లక్ష్మి భార్యగా కలవాడైన బదరీనారాయణ్ణి దర్శించా కంటిని చూశాను. యా దేశం వనని ఈ ప్రదేశం ఈ ఊరు ఆ ఊరు ఏమిటయ్యా? ఆ ప్రదేశం అనే పేరు సమస్త ఆశా అవకాశముల సర్వ దిక్కులలో మధ్యప్రదేశంలో ఉన్న ప్రదేశాలన్నీ చూశానయ్యా, దేన్ని వదిలిపెట్టలేదు. అది ఎట్లుండే వినుము. గృహస్థరత్నంబ లంబమాన రవిరథ త్వరగ శృంగార చారు చామర ఛట ప్రేక్షణ క్షణోద్గ్రీవ శమర సముదయంబగు ఉదయంబునంగల విశేషంబుడు శేష ఫణికినైన లెక్కింప శిక్యంబే. అంధక రిపు కంధరావాసవాసు వియోగ భవ దుర్వ్యధా భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపికాటి విటపికావాటికా వెల్ల ఈరా తలవలయున్ అగు మలయంబును కలచెలు విలువయ్యది అక్కట వికట కోటి వితంక శృంగాటక ఔఢకమాన శరదిందు బింబగళ అమృత బిందు దుర్దినార్ద్రీకృత పల్లకీ పల్లవ ప్రభంజన పరాంజన హస్తంబునంకల మడి ప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన వేలం పులకలు ఇప్పుడున్ పొడమెడు స్వస్వపద్వర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహ దోహద ప్రధాన అసమాన కేల దైల విలాసిని విలాసవాచార తులాకోటి కలకలాకూయమాన మానస మదాలస అమరాళన్ పగు రజత కైలంబునం ఓలంబులన్ కాలగడు విహార ప్రదేశంబులన్ కన్న సంస్కృతి క్లేశంబులు వయవే. సతత మదజల ప్రసవణ పరాయణైక రావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫుర ఉరువింద కందళ వ్రాత జాతాలాత శంక పరస్పర ద్రవ అభ్రముభ్రమి విభ్రమ దురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయన్ కనుగొనుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంకాల ఏల చేకూర నేను ఇట్టి మహాద్భుతంబుడు ఈశ్వర అనుగ్రహంబున అల్పకాలంబున కనుగొంటి అనుటయు ఈశదంకురిత హాసన గ్రశిష్ణుడు గండయుగడుండగు ప్రవరుడు అతనికి ఇట్టది. అలా ఉండనివయ్యా, అట్లుండన్. అలా చెప్పినవన్నీ ఉండి గృహకరత్నంబు గృహస్థులలో శ్రేష్ఠుడైన ప్రవరాఖ్య లంబమాన వేలాడుతున్న రవిరథ సూర్యరథను తురంగా గుర్రాల శృంగార అలంకారాలై చారు సుందరమై చామర పురుగు అంటే జీవుల యొక్క ప్రేక్షణ చూతుడయంద్ క్షణ ఉత్సవం చే ఉద్గిరీవ మెడలు పైకెత్తుకొని ఉన్న చక్షుర సముదయం చతుర మృగాల సమూహం కలిగి చమర మృగాల తోకల్లో ఉండ్లోవి చామరాలు కనుక సమూహం కలది. సూర్యాస్వాల అలంకారంగా ఉంచబడిన చామరాలను చూసి
ఆ పర్వతం మీద చమరీ మృగాలు ఆ యస్పాల మోరలు పైకెత్తుకొని చూస్తున్నాయి. ఉదయ పర్వతంలో కల విశేషములు కలిగిన విశేషాలన్నీ శేష పనికి అయిన ఆదిశేషుడికి కూడా లెక్కింపని వర్ణించి చెప్పటానికి, లెక్క పెట్టి చెప్పటానికి శక్యం కాదు. శేషుడైనా కూడా లెక్కించజాలడు. చామరాలు అలంకారంగా ఉండటం చేత సజాతీయ చమరీ మృగాలని ఇతడు చమరీ మృగాల తల ఎత్తి చూస్తున్నాడు. గుర్రములను చామరాలు అలంకరిస్తాడు. ముక్తేతు రశ్మిషు నిరాయత పూర్వకాయ సృష్టింపచామర శిఖ నివృత ఊర్ధ్వకర్ణ ఆత్మోత్థితైరపి అరోభి అలంఘ సియా ధావంత్యమి మృగ జవ అక్షమయేన రథ్య. అభిజ్ఞాన శాకుంతలం. భ్రాంతిమంతం అంధక లతావలయం. అంధక అనేటువంటి రిపు అంటే శివుని యొక్క కంధరా కంఠం ఆవాసం నివాసంగా గల వాసుకి యొక్క శివుడి మెడలు ఉండేది వాసుకి అనే పాము. వియోగ ఎడపాటు భవా పుట్టిన దుర్వ్యధ చెడ్డతనము యొక్క అభోగా పరిపూర్ణతగా భోగిని సర్పము యొక్క అంగాల యొక్క భోగ భాగ శరీర భాగాలచే పరివేష్టిత చుట్టుకోబడిన పటీర విట గంధపు చెట్టు యొక్క వాటిని వీధులయన్ సందర వృక్షాల చుట్టూ పాములు చుట్టుకొని ఉంటాయి కనుక వాటి దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా. అలాగే వాటిగా వీధులయన్ వేళ్ళ అల్లుకొని ఏలా లతావలయం ఏలకి తీగల ప్రోవులు కలది. భర్త అయిన వాసుకి శివుడి కంఠాన ఉండటం చేత వియోగాన్ని భరించలేక పరితాపని సర్పాంగనలు చుట్టుకున్న గంధపు చెట్లయన్ ఏలకి తీగలు అల్లుకొంటాయని మలయంబునన్ మలయ పర్వత అంటే ఆదిశేషుడు భార్యని వదిలి ఎప్పుడు భూభారాన్ని మోస్తుంటే ఆ భార్యలు గంధపు చెట్టును కావుగరించుకొని అదే పురుషుడు అదే భర్త అని ఆనందపడుతున్నారు. మలయ పర్వతంలో కళ చదువకన్ ఉన్న చదువదనాన్ని కళ ఉన్నటువంటి చదువుకు చల్లదనాన్ని నిలువ అంటే విలువ అంటే వెల ఇది ఆ చల్లదానికి ఏమని విలువ కట్టగలను అంటే కట్ట విరహ తాపాని చందన ఉపశమన ఔషధం సర్పాంగన భర్తలని ఎడబాటు సైపవోపక పాపం పూంటాన్ గంధపు చెట్టను కౌగలించుక అక్కటకట అహహా అది ప్రశంసార్థం వికట హెచ్చు తగ్గైన కూటకోట్ శిఖర సమూహము యొక్క విటంక గూళ్ళ వంటి మంజూరు నెరియల యొక్క శృంగాటక కూడలి పట్టులలు ఆఢౌకమాన దుముకుతున్న జరదిందు బింబ అంటే అస్తవిస్తున్న చంద్రబింబం నుండి గళ తొలగేటువంటి అమృత బిందువుల చేత కలిగిన దుర్దిన జడివాన రోజున. దుర్దినం అంటే బాగా వర్షాలుంటే పూర్వకాలంలో ఈ వేద పాఠశాలలు లేకపోతే ఆశ్రమ పాఠశాలలు ఉండేవి కాదు. దాన్ని దుర్దినం అంటారు. అమృత బిందువుల చే కలిగిన దుర్దిన జడివాన రోజు ఆర్ద్రీకృత తడిపివేయబడి వల్లకి అందుకు చెట్ల ఎంద పల్లవా చిగుళ్ళ యొక్క ప్రభంజన నాశనం చేయటందు వర ఆసక్తములైన అంజనహస్తి అంజనం అనే పడమటి దిక్కున ఉన్న ఏనుగు యొక్క హస్తంబు తొండం
హస్తం అంటే చెయ్యి తొండం అని మనం చిన్నప్పుడే చెప్పుకోం. అగు హస్తంబన్ హస్తాచలంలు కల మణిప్రస్తరంబుల విశ్రాంతి ఉన్నటువంటి మణిమయాలైన శరీరలపై విశ్రమించడం చింతించనని తలచుకుంటే మేన శరీరాన్ని పొలకలు గగుర్బాటులు కలుగుతాయ్యా. ఏ దిక్కు కాది కర్మ. ఇప్పుడు కూడా పొడమెడున్ ఆ పులకాలు ఇప్పుడు కూడా వస్తాయి. అందు చిగుళ్ళు ఏనుగులకు మిగుల ఇష్టమంటమాట. గుండములు దాచి అందందు చిగుళ్లను నిక్కు కరులదంత ఛాయ కడలు కొనగా అని ఉంది. అలాగే మరాళంబు స్వస్వ తమకంచేత ప్రవర్ధిత వృద్ధి పొందబడి వర్ధిష్ణు వృద్ధి పొందుతైన ధరణీరుహ సందోహ చెట్ల సమూహము దోహద అసమానమైన సాటి లేన ఖేర విహరిస్తున్న ఐల బింబిలాసిని కుబేరుని యొక్క స్త్రీల యొక్క విలాసాన్ని కలిగించే వాచాల భరిస్తున్న తులాకోట్ అందెల యొక్క కళ్ళ ధ్వనిచే ఆహూయమాన పిలవబడుతున్న మానసమనేటువంటి సరస్సులో అంటే మానస సరోవరంలో మదాలస మదంచేత చొక్కిన మరాళంబుడు రాజహంసలు కలది కుబేరుడి జవరాండ్రు తమ చేత పెంచబడిన వృక్షాలకు దోహద క్రియలు చేయటానికై సంచరించేటప్పుడు కలకలమని మోగి తమ అందెల మ్రోతకు తమ జాతి పక్షుల కూతలు అనుకొని హంసలు పరిగెత్తుకొస్తున్నారు. అగు రజత శైలంబులోరన్ అయిన వెండి కొండ చోటుల తాళగళ్ళు విహార స్థలాలు శివుడు విహరించే ప్రదేశం కన్నా చూస్తే సంస్కృతి శ్లేషము సంస్కృతి అంటే సంసారం ప్రపంచం. ఆ శ్లేషం సాంసారిక కష్టాలు పాయవి పోవా అంటే పోతా. అంచెల అరుపుల అందెలం రోత సమంగా ఉండటం అంటాం. ఝంకార నూపురా రాజిత రాజ్యహంస. అలాగే సతత అంటే ఎడతెగక మదజల మదోదకము యొక్క ప్రవణ స్రవించటంలో పరాయణ సంసక్తమై ఐరావతము యొక్క విషాణ కోట్ దంత అగ్రముల చేత సముట్టంకిత పొడవబడిన కటక కొండ కడిమి ప్రదేశంలో పరిస్ఫుర ప్రకాశిస్తున్న కురువింద కెంపుల యొక్క కందళవ్రాత్ మొలకల గుంపు వల్ల చేత కలిగిన ఆలాతలంశంక వరవులనేటువంటి అనుమానంతో అపసర్పత్ తప్పించుకొని పోతుండే అభ్రం ఆడ ఏనుగు యొక్క భ్రమీ చుట్టూ తిరగటము యొక్క విభ్రమ దురంధరం విలాసంగా ఎక్కువ చేయబడినటువంటి శిఖరంబుల అంటే పైన సంవిస్ సోయగం సొగస్ కల్లయన్ అంతటను కనుక్కోవడం చూడటం బాగా అనుభవించడం బహుజన్మ అనేక జన్మల కృత చేయబడి సుకృత పుణ్యము యొక్క పరిపాకంబడి పండటం చేతనే ఎన్ని ప్రదేశాలు 4 వైపులా 4 దిక్కులా ఉన్న అన్ని ప్రదేశాలు చూసే అదృష్టవంతున్నయ్యానే. కాకే ఎలా ఎందుకు చేకూరనేతు ఎందుకు కలుగుతుంది అదృష్టం లేకపోతే ఇత భ్రాంతి మదలంక. ఈశ్వర అనుగ్రహం చేత దేవుడి అనుగ్రహం చేత అల్పకాలంబులు ఇవన్నీ చూడటానికి కొన్ని ఏళ్ళు పూళ్ళు పడు, కానీ నేను చాలా తక్కువ కాలంలోనే అవన్నీ చూశాను. అది సిద్ధుడు చెప్పగా ఈషదు
కొద్దిగా అంకురిత పొడమి హసన నవ్వు కలవాడై గ్రసిస్తూ మింగే గండయుగనుడు రెండు చెక్కిళ్ళు కలవాడు. కొద్దిగా మొలకెత్తే నవ్వుడు చెక్కిళ్లతో మాటినవాడై దాచుకున్నవాడి బయటికి రాకుండా చిన్న దరఖాసంతో రవరుడు అతనికి ఆ మునికి ఇలా అన్నారు: వెరవక మీ కొనర్తునొక విన్నపం ఇట్టివి ఎల్ల చూసిరా ఎరకలు గట్టుకొన్న మరి ఎండ్లును పూండ్లును బట్టు రాయపున్ చిరుతనంబున మీ మొగము చెప్పక చెప్పెడు అతిరయ్యా మా తిరుంగ తరంబే నీ మహిమ నీరు ఎరుంగుదురు ఏమి చెప్పుదు. మళ్ళా వెరవక మీ కొనత్తు ఒక విన్నపము ఇట్టివి ఎర్ర చూసి మీరు ఎర్రకలు గట్టుకొన్న మరి ఏండ్లును పూండ్లును పట్టు రాయపున్ చిరుతనంబున మీ మొగము చెప్పక చెప్పే అద్దీరయ్యా అంటే ఆశ్చర్యం. మాకు ఎరుంగ తరమే మాకు చేతనా తెలుసుకోగలమా? మీ మహిమలు ఈర ఎరుగుదు. మీ మహిమలు ఏమిటో మీకు తెలుసు, మాకేం తెలుసండి? అంత తక్కువ సమయంలో చూశారని చెప్తున్నారు. ఏం చెప్పను నేను? వెరవక జంకు లేకుండా ఒక విన్నపం, ఒక మనవి మీకు వనత్వం చేస్తాను. ఇట్టివి ఎల్లను ఇలాంటి చిత్ర విచిత్రాలన్నీ చూసి రావటాన్ని ఎరుకలు రెక్కలు కట్టుకుంటే కానీ అంటే రెక్కలతో ఎగిరి అక్కడికి వెళ్తే తప్ప మరి ఇంకా ఏళ్ళును పూండ్లు ఎక్కువ సంవత్సరాలు రెక్కలుంటే ఎగిరి పక్షిలాగా చూసి రావు. లేకపోతే మామూలు కాళ్ళకే వెళ్ళా. అప్పుడు ఆ కాలంలో ఇంకేం లేవుగా సాధన కనుక పట్టది. ఏళ్ళు పూళ్ళు అంటే చాలా కాలాలు పట్టు. మీ మొగం చూస్తే మీ చిరుతనం వయస్సులో చాలా చిన్నవాడులాగా ఉన్నారు కనుక చిన్నగా చెప్పకే చెబుతారు. నోటితో చెప్పక్కల్లా మీరు ఇంకా యవ్వన స్థితిలోనే ఉన్నారు. అద్దిరయ్యా ఆహా ఈరా మీరుకు మీరే మీ మహిమలు మీ ప్రభావం మాకు మా బోండ్లకు ఎరుగని తెలుసుకోవటం తరంవే శక్యం. మీ మహిమలేమిటో మీకే తెలుసు, మేము తెలుసుకోలేము, అజ్ఞులం మేము కనుక మా బోండ్లకు తెలియదు. ఏమి చెప్పుదని ఏం చెప్తానయ్యా నేను? జంకు గుంకు లేక మీతో ఒకటి మనవి చేస్తున్నాను. ఎతివర సిద్ధస్వామి, మీరు చూసిన అన్ని ఈ విచిత్రాలు అన్నీ చూసి రావాలంటే రెక్కలు కట్టుకొని ఎగిరి పెట్టుకొని వెళ్ళినా ఎన్ని ఏళ్ళైనా పడు. మీరు మిక్కిలి చిన్న వయస్సు కలవాళ్ళని మీ ముఖమే చెప్తోంది. అలాగే ఇంత చిన్న వయస్సులో అవి ఎలా చూడగలిగారు? ఆహా మీ మహత్వం తెలియాలంటే మాలాంటి వాళ్ళకి తెలుసా? అది మీకే తెలుసు. అనిన పరదేశి గృహపతి కనియన్ సంధియము తెలియనడుగుట తప్ప విననయ్యా జరయు రుజయును జనకంగా వెరతు మమ్ము సిద్ధుల మగుట. మళ్ళా అనిన పరదేశి గృహపతికి అనియన్. పరదేశి అంటే సిద్ధుడు, గృహపతి అంటే ప్రవరుడికి. సంధియము తెలియనడుగుట తప్ప, అనుమానం వస్తే అడగటంలో తప్పేం లేదయ్యా. వినవయ్యా శరా రుజ అంటే మృత్యువుని ముసలితనాన్ని పోగొట్టక చెరగా వెరతు మమ్ము సిద్ధులు. ఇవన్నిటి దాటిన అతీతులమ్మే చెరకి, మృత్యువుకి, ముసలితనానికి. అందువల్ల మమ్మల్ని సిద్ధులు అంటారు. అనినన్ ప్రవరుడనగా పరదేశి, ఇతర దేశవాడైన సిద్ధుడు గృహపతికి ఇంటి యజమాని అయిన ప్రవరుడికి అనియన్ ఎలా అన్నాడు. ఇటులా ప్రత్యుత్తరం చెప్పారు. సందేహము సందేహం తెలుసుకోవటానికి, అడగటానికి, ప్రశ్నించటానికి తప్ప దోషమా? వినవయ్యా, ఆలకించవయ్యా. సిద్ధులం ఔషధ సిద్ధి కలవాళ్ళం అవటం చేత
మమ్మున్ మా చెర ముసలితనం రుజా రోగం ఈ రెండూ కూడా క్షణకంగా మా దగ్గరికి రావు, పారిపోతాయి. మనకు సాగుంటుంది కానీ ముసలితనం రోగము బెరతుని భయపడతా ఆ రెండు. ప్రవరుడితో సిద్ధుడు అంటున్నాడు, భయం ఎందుకయ్యా, సంశయం నివారించుకోవాలి, అడగటంలో తప్పేమీ లేదు. మేము సిద్ధులం కనుక మాకు ముసలితనం రోగాలు మా దగ్గరకే పరమంబైన రహస్యమౌనైన నాపంచెప్పెదన్ భూమి నిర్జర వంశోత్తమ పాదలేపమను పేరన్ కల్గు దివ్యౌషధంబు పురసంబీశ్వర సత్కృ పురసంబు ఈశ్వర సత్కృపన్ కలిగే తద్భూరి ప్రభావంబున చెరియుంతున్ అవమానమాన తిరస్కారిత్వరాహుంకుడు మళ్ళ పరమంబైన రహస్యమౌనైన డపంచెప్పెదన్ భూమి నిర్జర వంశోత్తమ పాదలేపమను పేరన్ కల్గు దివ్యౌషధంబు రసంబు ఈశ్వర సత్కృపన్ కలిగే తద్భూరి ప్రభావంబునన్ చెరియుంతున్ అవమాన మానస తిరస్కారిత్వరాహుంకుడు భూమి నిర్జర వంశోత్తమ బ్రాహ్మణ వంశశ్రేష్ఠుడవైన ప్రవరుడా పరమంబు గొప్పదయ రహస్యం దాచి ఉంచాల్సిన దాన్ని దాచి ఉంచను. ఎందుకంటే అలా వెళ్ళానో చెప్పు. పాదలేపమను పేర కాళ్ళకి అడుగున పూసే పూత వంటి దాన్ని, అది దివ్యౌషధపు రసం, ఉత్తమమైన ఓషధుల సంబంధమైన ఎస్సెన్స్ రసం, ఈశ్వర సత్కృతం దైవ సత్కృతం చేత అనుగ్రహం చేత నాకు కలిగింది. తద్భూరి ప్రభావం దాని గొప్ప మహత్వత్వం చేత పవమాన వాయువు మానస మనస్సును తిరస్కారి వంచినట్టు. వేగాల్లో ఎక్కువ వేగం దేనికి? వాయువుకి మించిన వేగం మనసు. ఆ రెంటికి మించిన వేగంతో నేను అహంకారం చేత చెరియుంటుంది. పరమరహస్యం చెప్పరాదు, కానీ నువ్వు భూదేవతలలో ఉత్తముడవి కనుక నేను ఎదుగిస్తున్నా అనటం చేత రహస్య ప్రకటనం వల్ల కలిగే దోషం తెలపటం ఫలప్రదమని. దివ్యౌషధం అనగానే అది చాలా ప్రభావం కల ఈశ్వర ప్రసాదం చేత నాకు లభించింది. ఓ బ్రాహ్మణోత్తమ, చాలా రహస్యమైన విషయమైన నీకు దాచకుండా చెబుతున్నా. దైవానుగ్రహం వల్ల నాకు పాదలేపం అనే ఒక ఔషధ రసం దొరికింది. దాని సామర్థ్యంతో వాయువేగ మనోవేగాలకు మించిన వేగంతో ఎక్కడికైనా వెళతా. దివి బిసరుగ బాంధవ సైంధవ సంగంబు ఎంత దవ్వు తగలేక అరుగు భువి అంత దవ్వు నేమును ఠవ ఠవ లేక అరుగుదుము హుటాహుటి మడ బిసరుగ బాంధవ సైంధవ సంఘంబు ఎంత దవ్వు తగ లేక అరుగున్ భువి అంత దవ్వు ఏమును ఠవ ఠవ లేక అరుగుదము హుటాహుటి నడల. దివిన్ ఆకాశంలో బిసరుహ పద్మాల బాంధవ చుట్టమైన సూర్యుడి యొక్క సైంధవ సంఘాలు గుర్రాల యొక్క సమూహం, అంటే సూర్య అశ్వాల యొక్క సమూహం ఎంత దూరం తగ్గలేక దప్పిలేక శ్రమలేక అలసట లేక అరుగున్ వెళుతాయో భూమి మీద అంత దూరాన్ని గవయ్యగా దప్పిల కంటే అలసట కూడా లేక ప్రయాణం చెయ్యగలుగదు. కనుక మేమును అంటే మేము కూడా
ఠవ ఠవ అంటే అంటే ఆయాసం లేకుండా హుటాహుటి నడల చెక్క చెక్క నడకలతో అరుగుదం వెళ్తాం. ఆకాశంలో సూర్యాస్త ఎంత దూరం సునాయాసంగా వెళ్ళగలుగుతాయి. భూమిపై మేము అంటే సిద్ధులం అంత దూరం చెక్క చెక్క నడకల శ్రమ లేక తిరుగుతాం అని చెబితే ఆగుతాడా ప్రబలుడు? ఏం చేశాడు, ఏం అడిగాడు, తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసు.